సడన్‌గా ఏంటి నా బ్యాక్‌గ్రౌండ్‌లో ఆవులు, పొలాలు కనిపిస్తున్నాయి అనుకుంటున్నారా? నేను అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చాను. అమ్మోళ్ళు ఊరికి కొంచెం దూరంగా ఉంటారు. చుట్టూతా పొలాలవి ఉన్న మూలాన కొంచెం పల్లెటూరులా అనిపిస్తుంది చూడ్డానికి. ఇప్పుడు ఇంకా వరి అది కట్ చేసేశారు. అదే సమ్మర్స్ కాకుండా వింటర్స్ అయ్యుంటే గనక పచ్చటి పొలాలు, పొద్దున్నే మంచు ఎంతో బాగుండేది చూడ్డానికసల. అమ్మ వాళ్ళ దగ్గర ఆవు, దూడ ఉన్నాయి. పెంచుకుంటున్నారు. ఎంతమంది ఇచ్చేయమని చెప్పినా కూడా మా ఒప్పుకున్నంత కాలం మేమే చూసుకుంటాం, మేము ఎవరికి ఇవ్వమని చెప్పేసి అని పట్టుబట్టి కూర్చున్నారు. ఇక్కడ నాన్న అయితే పాలు తీస్తున్నారు. నేను వీడియో తీసుకుంటానని అడిగాను, సరే తీసుకోమన్నారు. ముందు దూడ కొంచెం పాలు తాగిన తర్వాత దాన్ని పక్కకు లాగేసి అప్పుడు పాలు తీయాలట, లేకపోతే ఆవు పాలు ఇవ్వదట. వాళ్ళకి కావాల్సిన పాలు వరకు తీసుకుని మిగతావైతే దూడకు వదిలేస్తారు. దూడ ఎప్పుడెప్పుడు వదిలేస్తే పాలు తాగుదామా అని అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నింది. ఈలోపు వాళ్ళ అమ్మేమో దాన్ని ప్యాంపర్ చేస్తూ ఉన్నింది. చూడ్డానికి భలే క్యూట్గా అనిపించింది అసలు. ఖుషీకి అప్పుడే తీసిన వెచ్చటి పాలైతే పోశారు. ఖుషి యూజువల్గా పాలు అంత ఇష్టంగా తాగదు. అమ్మ చెప్పింది ఈ పాలు మంచిది పట్టించమని చెప్పేసని. పర్లేదు తాగింది, అంత ఇష్టంగా తాగపోయినా కూడా పర్వాలేదు తాగింది. అండ్ అమ్మమ్మ వాళ్ళ ఇల్లు, నాయనమ్మ వాళ్ళ ఇల్లు అంటే పిల్లలకి ఈజ్ అన్ ఎమోషన్ కదా. మా వాడు క్వార్టర్స్లో ఉండి ఆ 4 గోడల మధ్య ఉంటూ చాలా బోర్ ఫీల్ అయిపోయాడు మొన్నటిదాకా హాలిడేస్ ఇచ్చాక. ఒకేసారి బయటకు వచ్చేసరికి ఫ్రీ బర్డ్లా ఫీల్ అయిపోయాడు. ఇక్కడ బైక్ వేసుకొని ఒక్కడనే వెళ్ళిపోతాను, బైక్ వేసుకొని రోడ్ల మీద తిరుగుతాను అంటే నేనే వద్దన్నాను, నాకు భయం వేసి. కానీ వాడు మాత్రం చాలా హ్యాపీగా, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. నేను బండి వేసుకొని నేను వెళ్ళగలనని. చూడండి ఎంత హ్యాపీగా ఉన్నాడో అసలు వాడు. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.